ఏలూరులో కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్, ప్రైవేటు రంగాల కార్మికులు రోడ్డెక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. విద్య, వైద్య, పంచాయతీ, పరిశ్రమలు, హోటళ్లు, పారిశుద్ధ్య విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెలకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని, పనికి తగిన వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ఎల్సీలో దాదాపు 9 years బట్టి చేస్తున్నాను సార్. నాకు ఇప్పటి వరకు ఇక్కడ జీతాలు పెంచిన పాలసీ లేదు, ఏమీ లేదు. ఎంత ఇస్తున్నారమ్మా? ఇప్పుడు ప్రస్తుతానికి 27,520 ఇస్తున్నారండి. కానీ నేను కోవిడ్లో చేశాను. ఇప్పటి వరకు ఏ పోస్టింగ్ పెట్టినా నాన్ కోవిడ్ వస్తుంది, కానీ కోవిడ్లో చేసినట్టు రావట్లేదు. ఆ కోవిడ్లో నా భర్తను కూడా పోగొట్టుకుని నేను ఎన్నాళ్ళుగా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు పెంచుకోవడం, రెండో కట్టుకోవడం చాలా ఇబ్బందిగా సార్. దయించి మా NHM పట్ల స్టాఫ్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అందరితో పాటు మేము కూడా చేస్తున్నాము. పైకంటే వెనకాల వచ్చిన ఆర్టీ పోస్టులు కూడా అయ్యా, వారికి ఎంతో 30-40,000 జీతాలు అయ్యా. కానీ మేము ఆ జీతాలతోనే పెరుగుతున్నాము. మా రెంట్లు కట్టుకోలేక, మా పిల్లలు పెంచుకోలేక తినక మేము రోడ్ల మీద తిరుగుతున్నాం అయ్యా. అయ్యా మాకు ఒకసారి మా దయించండి. ఇప్పుడు నుంచి 9 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం, కానీ మాకు జీతాలు పెంచే ప్రాప్తి లేదు. డిఎల్ పెరుగుతుంది. 6 నెలలకు ఒకసారి అరకొర వేతనాలతో కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది అనేక షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ లో పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు చూస్తే 10,000 నుంచి 15,000 మాత్రమే ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో మొన్ననే 60% వేతనం పెంచారు. ఒక్కొక్క కార్మికుడికి 19,000 నుంచి 33,000 రూపాయల వరకు వేతనం వస్తుంది. అంటే కర్ణాటక రాష్ట్రంలోనేమో 14,000 నుంచి 33,000 ఇస్తుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 10 నుంచి 15,000 కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో అనేక రంగాల కార్మికులు ఈ రోజున ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఉన్నారు, షాపుల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో, పెట్రోల్ బంకుల్లో సెక్యూరిటీ గార్డులు పనిచేసేటువంటి వాళ్ళు, గ్యాస్ డెలివరీ బాయ్స్, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెంచాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల నుంచి చాలా స్పష్టంగా వాగ్దానం చేశాడు. కూడా మాకు సర్వీస్ వేజెస్ కూడా ఇవ్వట్లేదండి. వేరే అదర్ డిపార్ట్మెంట్ లో మేము అప్లై చేసుకున్నా మీ సర్వీస్ పనిచేయదు, మీరు NHM లో చేస్తున్నారు, మీరు స్కీమ్ వర్కర్లు, దానివల్ల మీ సర్వీస్ మేము పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. మేము వేరే డిపార్ట్మెంట్ లోకి వెళ్ళలేక, ఇందులోని చాలీచాలని చేతులతో మేము చేయలేక మేము చాలా అవసరపడుతున్నామండి. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటేనండి, మ్యాక్సిమం ఉద్యోగ భద్రత కల్పించాలి. NHM 4th class ఎంప్లాయీస్ అంటే 4వ తరగతి ఉద్యోగస్తులందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి కనీస వేతనం 26,000 పెంచి అలాగే రెగ్యులర్ చేయాలి. ఈ మెయిన్ ప్రధానమైన డిమాండ్ బట్టి ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నామండి. మీరు మా శ్రమను గుర్తించండి దయచేసి.